గురూజీ హిట్లర్ గురించి కథ తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళ గురువు అంటే హిట్లర్కి ఒక గురువు ఉంటాడనమాట. ఇలా చెయ్యి నువ్వు ఇలా చేయాలి, యుద్ధం చేస్తే ఇలా చేయాలి నేర్పించిన వారు. అతను ప్రపంచంలో ఎవరు మాట వినేవాడు కాదు, అతని మాటే వినేవాడు, అతనికే భయపడేవాడు. అతను చెప్పాడంట, ఒరే నాయనా నువ్వు ప్రపంచంలో ఏ దేశానికన్నా వెళ్ళు, కానీ భారతదేశం అని ఒకటి ఉంది, దాని జోలికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు, దాన్ని తెలుసుకొని కూడా వద్దు, కళలో కూడా వెళ్ళాలి అనుకోవద్దు అని చెప్తాడంట. అలా అన్ని దేశాలు గెలిచేశాడు. ఈ కుండేది కనబడుతుండేది భారతదేశమే, ఏమైనా చేసి నేను వెళ్ళాలి అన్నాడంట. సరే వెళ్ళు అని చెప్పేసి వచ్చేసాడంట. ఆ హిమాలయ దగ్గర వచ్చి నిలుచుకున్నాడు, ఇలా చూస్తూ ఉన్నాడు భారతదేశాన్ని. ఖుషి అయింది. మా గురువుగారు చెప్పారే ప్రపంచమంతా వెళ్ళు భారతదేశానికి, నేను వచ్చేసాను కదా, ఏం జరగలేదే నాకేని ఆ ఒక బార్డర్లో ఉన్నాడంట. అప్పుడు వాళ్ళకి పంపిస్తాడంట, ఏమని గురువుగారికి ఒక వార్త ఇలా ఉండారు అని, నువ్వు వెళ్ళొద్దు అన్నాను, నువ్వు వెళ్ళిపోయావు, అయితే వచ్చేటప్పుడు నువ్వు అక్కడి నుంచి వస్తే నువ్వు కాస్త ఆ భారతదేశంలో ఒక అంతేంత మట్టి ఒక పిడికడు మట్టి తీసుకొని రా, తర్వాత ఒక గురువుని తీసుకొని రా అన్నాడంట. ఒక గురువుని అంటే మన భారతదేశంలో ఎన్నో వేల గురువులు జన్మించారంట. మన భారతదేశంలో సర్వము ఉద్భవించినది ఇక్కడి నుంచినే. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, తర్వాత అందుకన్నా గొప్ప ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటాడంట. ఆ గురువుతోనే సాహిత్యంలోనే ఆ భారతీయులు చాలా వెళ్తూ ఉంటారు. అందుకే అంత ప్రశాంతత భారతదేశము. కానీ చాలా జాగ్రత్తగా నువ్వు రిటర్న్ వస్తే కాస్త మట్టి, నాకు గురువే లేదు, నాకు గురువు కావాలి, గురువుని తీసుకొని రా అన్నాడంట. అంటే అంత గొప్ప దేశం మన భారతదేశం, అవును కదా. అయితే మనం ఇక్కడ పుట్టడమే చాలా అదృష్టం కదా. చూడండి, దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. ఇప్పుడు కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. గురూజీ పెనుగొండ నుంచి సీతా మహాలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి సీతా మహాలక్ష్మి గారు. నమస్కారం అండి, సీతామహాలక్ష్మి తోటగాళ్ళు మాట్లాడుతున్నానండి. చెప్పండి, మీ పేరు? నా పేరు నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్కయ్య అండి సీతామహాలక్ష్మి అండి, ఆవిడ కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, నక్షత్రం చెప్పండి. నక్షత్రం అది తెలియదండి, ఆవిడ వయసు 35 సంవత్సరాలు ఉంటాయండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురుగారు, మీ పాదాలకు శతకోటి వందనాలండి. మా ఆశీస్సులు తల్లి. మీ కాల్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామండి. ఏం తెలుసుకోవాలి ఆమె గురించి? ఎక్కడ పోయింది ఆమె సీతా మహాలక్ష్మి గారు? ఆవిడ మాట్లాడకూడదు, లోపలికి రాకూడదని నేను మాట్లాడుతున్నానండి. సరే తల్లి. చతుస్థానము, కుటుంబ స్థానము, కుటుంబ ప్రశ్న, మాతృ ప్రశ్న, సుఖ ప్రశ్న అంటుంది. ఏం తెలుసుకోవాలి చెప్తల్లి? అవునండి. ఆవిడ ఆరోగ్యం అసలు బాగోదండి. 5 సంవత్సరాల నుంచి ఒళ్ళంతా తెల్ల మచ్చలు వచ్చేసింది, సోరియాసిస్ టైప్, కేళ్ళవాతం అండి. డాక్టర్లు ఏం చెప్పారు? సోరియాసిస్ అని చెప్పారా దాన్ని? డాక్టర్స్ అండి ఆ మెడిసిన్ ఇవి వాడుతుంటే ఇంజక్షన్ అది బ్లడ్ అది మారిపోయి నీరసపడిపోతుంది. ఆ మెడిసిన్ ఇవి తట్టుకోలేకపోతుందండి. గుండెల్లో కొంచెం తేడాగా కూడా ఉన్నది. గుండెల్లో తేడా వచ్చేసింది. నమస్తే గురూజీ, మీ పాదాలకు శతకోటి వందనాలు గురూజీ. ఆశీస్సులు తల్లి. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రస్తుతానికి ఏం చేయట్లేదు గురూజీ, బీఈడి చేశాను. ప్రస్తుతానికి అదే జాబ్ చేసినా రావట్లేదు గురూజీ, అదే జాబ్ కోసం అని అడగదామని చేశాను గురూజీ. సరే తల్లి, అంటే ప్రస్తుతం జాబ్ లేదు, ఏ చేసినా కూడా కలిసి రావట్లేదు గురూజీ. నా టైం ఏమో అర్థం కావట్లేదు. అవును, మీరు ఏ వారం పుట్టింది అనన్నా తెలుసా? పోతే పోనీ వారం తెలియదు గురూజీ, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి తెలుసు. కాదమ్మా, ఇప్పుడు మీ అమ్మకి ఎంతమంది సంతానం? మేము 4 గురూజీ. 4 కన్ఫ్యూజన్ అయితే అందరిది ఉంది, నీది మాత్రం లేదా? అందరిది కూడా అలానే గురూజీ, కాకపోతే కరెక్ట్ అని కూడా తెలియదు. కాదు, ఇప్పుడు నువ్వు శుక్రవారం పుట్టిండేది, మంగళవారం పుట్టిండేది, లేదా ఏదో పండుగ ఇంకోటి ఏదో ఉంటుంది కదా. అంటే అట్లా ఎప్పుడు చెప్పలేదు గురూజీ, ఫలానా వారం అని కూడా తెలియదు మాకు. అలాంటి సందర్భాలు రాలేదు. అవును గురూజీ. అన్న ఒకటి మా అన్న ఉన్నాడు గురూజీ, అన్న మాత్రం ఆదివారం పుట్టాడు అని చెప్తారు. అక్కడ మామూలులే, ఇక మగపిల్లలు పుడితే వాళ్ళకి సంతోషం కదా, ఇంకా అది మర్చిపోరు. ఆడపిల్లలు పుడితే తలనొప్పి మాత్రం గుర్తుందంట గురూజీ. అంతేలేండి, ఈ కాలం తల్లి, ఆ కాలం ఇంకా అలాగే వచ్చింది. ఉన్నియమ్మా, ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోనే ఉంటావా? ఇంట్లోనే ఉన్నాను గురూజీ. ఏ ఉద్యోగం ట్రై చేసావు తల్లి?
డిఎస్సి కూడా రాశాను గురుజీ. డిఎస్సి రాశాను, ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడితే కూడా రాస్తా ఉన్నాను. ఇంతకు ముందు ఏమేమి ట్రై చేసావు, ఏమేమి పనులు చేసావు? అంటే బీఈడి అయిపోయినాక 2 times డిఎస్సి రాశాను గురుజీ. మళ్ళా ఒకసారి గ్రూప్ 2 రాశాను, విఆర్ఏ రాశాను, రాలేదు గురుజీ. టెట్ కంప్లీట్ చేశారా? టెట్ లో పాస్ అయ్యారా? టెట్ క్వాలిఫై అయ్యాను గురుజీ. ఓకే. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి ట్రై చేస్తూ ఉన్నారైతే? అవును గురుజీ, అదే ఉందా యోగం లేదా గవర్నమెంట్ జాబ్ అని, దానికోసమనే గురుజీ. 9 లోపల ఒక నంబర్ చెప్తల్లి. 9 లోపల 8 గురుజీ. 49 లోపు? 49 లోపు 33 గురుజీ. 33. తిరుపతిలో ఉంటారు? ఇప్పుడు తిరుపతి గురుజీ. సొంతూరు వచ్చి రాయచోటి గురుజీ మాది. సరే తల్లి, నేను ఒక పని చెప్తాను, చేస్తారా? చేస్తాను గురుజీ. ఇంకా ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని ట్రై చేయది మానేసి ఏదైనా కొత్తగా మీరే ఈ స్కిల్స్, ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ అంటాం, చెప్పు గురుజీ. అలాంటిది ఏదైనా ఒక ట్రైనింగ్ తీసుకొని ఏదైనా ఒక వ్యాపారమో లేదో ఏదైనా చేయండి తల్లి, మంచిది కదా అది. సరే గురుజీ. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయ్యా? పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది గురుజీ. సరే తల్లి, ఎందుకంటే నీ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం అవకాశం లేదు తల్లి, యోగం లేదు. దాని నుంచి ప్రభుత్వానికి సంబంధించింది ఏదైనా బిజినెస్ చేసుకో. ఇప్పుడు ఎలాగో చదివావు కాబట్టి ఈ ఒక నరేంద్ర మోదీ గారు కొత్తగా ఒక 20,000 మెడికల్ స్టోర్స్ రిలీజ్ చేశారు లాస్ట్ 1 week బ్యాక్. చిన్నగా మెడికల్ స్టోర్ అని వాళ్ళే లోన్ కూడా ఇస్తారు మీకు. 2.5 lakh లోన్ ఇచ్చి ఒక 200 square feet జాగా ఏదైనా రెంట్కి మనం తీసుకొని ప్రయత్నిస్తే వాళ్ళు లైసెన్స్ ఇస్తారు. దాంట్లో చాలా తక్కువ ధరకి, అంటే 30% రేటుకే మందులు అమ్మడం అనమాట. అలాంటిది గవర్నమెంటే మీకు అలాట్మెంట్ చేస్తుంది. దాన్ని ఎవరన్నా కనుక్కొని ప్రయత్నించండి, ఎందుకంటే మీకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి మీకు ఇస్తారు అది. సరేనా? సరే గురుజీ. అంటే గవర్నమెంట్ జాబ్ యోగం లేదా గురుజీ? లేదు తల్లి, నేను అందరికీ ఉంది అని చెప్పి, నేను జాతకం చూసే ప్రశ్న కుండలు వేసే చెప్తున్నాను నీకు. నా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఏం కరెక్ట్ అని? ఇది కరెక్ట్ కాదు, ఇది డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కాదు మీది. అవును కదా? జూన్ అన్నమాట, జూన్ 6వ నెల 1వ తేదీ జూన్లో ఎవరై జన్మించినా కూడా మీరు చాలా రఫ్గా మాట్లాడతారు, చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడతారు, కానీ మీకు కన్ఫ్యూజన్ స్టేటస్, ఆ నాయిస్ లేదు, తర్వాత ఆ కాన్ఫిడెన్స్ లేదనమాట. అందుకే అది రాంగ్. సరేనా అమ్మా? సరే సరే గురుజీ. మీ భర్త ఏం పని చేస్తారు? మా భర్త ఇక్కడే తిరుమలలో పని చేస్తారు గురుజీ, కొండపైన. గవర్నమెంట్ జాబ్ అవుతుంది? లేదు గురుజీ, కాంట్రాక్ట్. అతను త్వరలోనే పర్మనెంట్ అయిపోతుందిలే, త్వరగా, ప్రాబ్లం ఏం లేదు. మీరు నేను చెప్పింది ప్రయత్నించండి, మీకు శుభం జరుగుతుంది. అది రావాలని ప్రతి సోమవారం శివాలయంలో 2 దీపాలు, శనివారం ఆంజనేయ స్వామిలో 2 దీపాలు వెలిగించండి. దగ్గరలో నరసింహస్వామి దేవాలయం ఉందా? నరసింహస్వామి దేవాలయం ఇక్కడ దగ్గరలో అంటే గురుజీ తెలియదు గురుజీ. ఆంజనేయ స్వామి కాడికి అయితే తిరుగుతా ఉన్నాను గురుజీ. అలాగే తిరుక్కొని ఎక్కడైనా చుట్టుపక్కల నరసింహస్వామి ఉంటుంది, తిరుపతిలో లేని దేవుడు లేదు. ప్రతి మంగళవారం వెళ్ళి ఒక నైదీపం వెలిగించండి, చాలు. మీకు అన్ని శుభం జరుగుతాయి, కుటుంబంలోనూ బాగుంటారు. ఎప్పుడు మా ఆశీస్సులో ఉంటుంది. ఆ వేడుకొండల వాడ వెంకటేశ్వర ఆశీస్సులతో ఇంకా మంచి స్థాయికి వెళ్తారు తల్లి. ఎప్పుడు ఆ పరమేశ్వర అనుగ్రహం మీ కుటుంబం ఉన్నయమ్మ. నమస్తే. నీలావతి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఇక ఈరోజు యోగక్షేమం చతుర్దశి, చాలా విశేషం. ఇక రేపు పౌర్ణమి, గురువారం మరింత విశేషం. అంతేకాకుండా విశేషంగా సంక్రాంతి రోజు, మన భారతదేశ సంక్రాంతి రోజు మన సంస్కృతి గురించి మాట్లాడడానికి ఇదే శనివారం ఉదయం 9 నుంచి 10 గంటలకు విశేషంగా నేను వస్తున్నాను. శనివారం తప్పకుండా చూడండి. ఒకటి. ఇక ఈరోజు యోగక్షేమం రాసుకోండి. ఆరిద్ర నక్షత్రం ఈరోజు